మంచిది ప్రియులారా. మరి గత 2-3 వారాల నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము. ప్రియులారా, మరి ఈ యొక్క రాజు అయినటువంటి మరి మనల్ని చూస్తూ ఉన్నప్పుడు యెహోషాపాతు యొక్క రాజు యొక్క సైన్యాన్ని, మరి యెహోషాపాతు యొక్క చేసినటువంటి ప్రార్థనను మనము గత వారములో విన్నాం. 4 రకాల శత్రువులు దేశం మీదికి దండెత్తి వచ్చినప్పుడు ప్రియులారా, మరి యెహోషాపాతు యూదా ప్రజలు చేసిన పని ఏంటంటే మనస్సు వారు నిలుపుకొని దేవుణ్ణి ఆనుకున్నారు. 2వది, దేవుని సహాయం కొరకు వారు దేవుణ్ణి వేడుకున్నారు. 3వది ఏంటనంటే ప్రియులారా, వారు మా శక్తి చాలదయ్యా అని వారు దేవునికి మొరపెట్టినప్పుడు వారు దేవుడు ఏం చెప్పాడంటే, ఈ గొప్ప యుద్ధము, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదని చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు, మీరు ఊరికే ఉండుడి, ఈ యుద్ధము మీది కాదు అని చెప్పాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, నిజంగా వారు అలాగూ ప్రార్థన చేయగలిగారు. ఎలా ప్రార్థన చేయగలిగారు? ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదని ప్రార్థన చేశారు. దేవుని సహాయం కొరకు దేవుణ్ణి వారు వేడుకొన్నారు. మరి మొదటిది, దేవునిపై వారు మనస్సు నిలుపుకొని దేవుణ్ణి ఆనుకున్నారు. మరి ఇలాంటి కోణములో వెళుతున్నప్పుడు, ఇలాంటి ఉద్దేశముతో వెళుతున్నప్పుడు వారికి కలిగినటువంటి గొప్ప మేలు ఏంటనంటే ప్రియులారా, దేవుని ఆత్మ వారి దగ్గరికి వచ్చి, ఒక మరి లేవీని దగ్గరికి వచ్చి ఆ ఆత్మ ఏమంటదనంటే ప్రియులారా, 15వ వచనములో బహు చక్కగా తెలియపరుస్తుంది. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, నీ కుటుంబములో, నీ ఆత్మీయ జీవితములో నీకెదురవుతున్నటువంటి పరిస్థితి ప్రభావాన్ని బట్టి, మరి ఈ పరిస్థితి ఏంటి అని భయపడుతున్నట్లయితే, జడియిస్తున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, యూదావారులారా, యెహోషాపాతు రాజా, భయపడక జడియొద్దండి. ఈ యుద్ధము మీది కాదు, యెహోవాయే జరిగించును. హల్లెలూయా. భయము చెందాక భక్తుడా, ఈ మాయాలోక ఛాయలు చూచినప్పుడు, భయము చెందాక నీవు, దిగులు చెందాక నీవు, భయము చెందాక నీవు, జీవమిచ్చిన యెహోవున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ భక్తులారా, మీరు భయపడొద్దండి. చాలామంది ఊరికినే భయపడుతుంటారు, అవునా కదమ్మా ప్రియులారా? ఎవరు భయపడతారంటే, తప్పు చేసిన వాడు భయపడతాడు. ఎవడు భయపడతాడంటే, దేవుణ్ణి ఎరగని వారు భయపడతారు. ఎందుకనంటే దేవుని వాక్యం చెప్తుంది, ఆదాము అవ్వలు తప్పు చేశారు, దేవుని ఆజ్ఞను తిరస్కరించారు, భయపడి వారు దాక్కున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన మనకు పిరికి ఆత్మను ఇవ్వలేదు. ఆయన పిరికివారు ప్రియులారా దేవుని రాజ్యాన్ని చూడలేరు. దేవుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాడనంటే,
యెహోషువపాతుతో మీరు భయపడొద్దండి, జడియొద్దండి, ఈ యుద్ధము మీది కాదు, యెహోవాయే జరిగించునని చెప్పి దేవుడు చెప్తున్నప్పుడు, నా ప్రేమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, నిజంగా ఆ మాటను బట్టి యెహోషువపాతు యూదా వారందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారనంటే 21వ వచనం చదివితే రాయబడింది, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధలంకారము ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరము ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. హల్లెలూయా. ప్రియులారా, ఇలాగూ వారు నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి వారు దేవుణ్ణి స్తుతిస్తూ వెళ్ళిపోతున్నారు. ఈరోజు భయం 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 అనుకుంటూ ఉంటే భయమే నిన్ను చంపేస్తుంది. భయమే నిన్ను హఠాత్తుగా ఒక మరణకరుని కూపములోనికి తీసుకెళ్తుంది. యూదా వారితో దేవుని ఆత్మ ప్రియులారా వ్యక్తిలోనికి వెళ్ళి ఒక చక్కగా ప్రవర్తించినది. ఆ ప్రవచనం ఏంటనంటే ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తే బహు చక్కగా అంటుంది, అయ్యా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకండి, జడియకండి, ఈ యుద్ధము మీది కాదు, దేవుడే జరిగిస్తాడని చెప్పి ఒక చక్కటి ప్రాఫిట్, ఒక చక్కటి ప్రవచనాత్మకమైనటువంటి సందేశాన్ని దేవుడు వారికి వినిపించినప్పుడు వారు ధైర్యం కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా ఈ మాటలు వింటున్నప్పుడు నీ చేత కాకపోయి ఉండొచ్చు, నీ కుటుంబములో ఉన్న పరిస్థితిని బట్టి నీ వల్ల కాకపోయిండొచ్చు, కానీ నువ్వు చేయవలసింది ఏంటనంటే దేవునికి అప్పగించి దేవుని స్తుతించు. ఆ పని కొరకు ప్రియులారా ఏం చేయాలంటే ఈ యెహోషువపాతు ఏం చేస్తాడంటే జనులను హెచ్చరించాడు, జనులను హెచ్చరిక చేశాడు. ఎలా హెచ్చరిక చేశాడంటే అతడు ఏం చేస్తాడంటే యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచాడు. ఎవరిని స్తుతించుటకు? యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచాడు. అంటే గాయకులు అంటే ఎవరు? పాటలు పాడి దేవుణ్ణి స్తుతించు వారిని యెహోషువపాతు గాయకులను ఏర్పరిచాడు. ఈరోజు మన సంఘములో పిల్లరా, మన కుటుంబములో నిజంగా ఒక గాయకులను ఏర్పరచుకోవాలి. పాటలు పాడేవారిని, స్తుతించేవారిని ప్రియులారా యెహోషువపాతు ఏర్పరచుకున్నాడు. ఈరోజు చాలామంది ఎన్ని సంవత్సరాలైనా గాయకులు అంటే పాటలు పాడేవారిగా ఉండరు. అర్థమవుతుందా ప్రియులారా? యెహోషువపాతు నిజంగా ఆ యూదా వారి మీదికి 4 రకాల శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు ప్రియులారా నువ్వు భయపడకుండగా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలంటే నీకేం కావాలంటే గాయకులు ఉండాలి. హల్లెలూయా. ఎవరు ఉండాలి? పాటలు పాడేవారు ఉండాలి. నీ కుటుంబములో ఎవరు ఉండాలి? పాటలు పాడువారు ఉండాలి. యెహోషువపాతు తన రాజ్యం మీదికి ఎవరున్నారంటే ప్రియులారా వారు అంట యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబములో దేవుణ్ణి స్తుతించువారు ఉండాలి. నీ కుటుంబములో ప్రియులారా దేవుణ్ణి కూర్చి పాడేవారు ఉండాలి. అర్థమవుతుందమ్మా? అయ్యో మాకు పాటలు రావయ్యా అంటే నేర్చుకోవాలి. చదువు లేనివారు, విద్య లేనివారు, చదువున్న వారి కంటే చదువు లేనివారు గొప్పగా పాడగలుగుతారు. మంచి స్వరం చదువున్నవారు వెనకిది ముందుది వెనక్కి పాడుతూ ఉంటారు. కానీ దేవుణ్ణి నమ్మిన తరువాత ప్రియులారా ఒక పాస్టర్ గారు, ఒక పాస్టమ్మ గారు, ఒక ఉపాధ్యాయుడు, ఒక తల్లిదండ్రులు కాదు నేర్పించింది, ప్రభువుని అడిగితే ఏదైనా ఇవ్వగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు ఆయన. ఈ మధ్య కాలంలో ట్రెండ్ అయిపోయింది ఏమైనా చేయగలవు అని. పాట మాత్రం కాదు పాడేది, విశ్వాసముంచు, అసూయ పడొద్దు. ప్రియులారా నేను పాడాలి, నా ఇంటిలో
దేవుణ్ణి స్తుతించువారు ఉండాలి, నా ఇంటిలో పాటలు పాడువారు ఉండాలి, నా సంఘములో దేవుణ్ణి స్తుతిస్తూ గాయకులు ఉండాలి. అందుకొరకే ఇప్పుడు ఎక్కడైనా కూడా క్వైర్ బృందం వారు చక్కగా పాడువారు సంఘములో క్వైర్ బృందంగా పాడుతూ దేవుణ్ణి స్తుతించడానికి ప్రత్యేకంగా సిద్ధపరుస్తూ ఉన్నారు. మన సంఘంలో కూడా చక్కగా పాడగలిగి నేర్చుకొని మరి దేవుని స్తుతిస్తూ మరి గాయకులుగా ప్రియులారా మరి దేవుని మందిర ప్రతిష్టత రోజు మన సెమీ క్రిస్మస్ రోజు కూడా చక్కగా మరి వారు సిద్ధపడి పాడినప్పుడు వచ్చిన వారందరూ కూడా సార్ భలే చక్కగా సిద్ధపడి చక్కగా మరి ప్రత్యేకంగా పాడడానికి వారు బాగా సిద్ధపడ్డారని చెప్తున్నప్పుడు దేవుడు మహింపరచబడతాడు. హల్లెలూయా. ఈరోజు నీకున్న కష్టాన్ని బట్టి భయం భయం భీతి భీతి అని ఎన్ని సంవత్సరాలాగుంటావు? యూదా వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, రాజైన యెహోషువపాతుతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయ కాలముల సహోదరుడా, దేవుడు నీతోనే నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నాళ్ళు ఎన్ని రోజులు అలా నువ్వు బ్రతుకుతావు? నీ ఇంటిలో ఎవరుండాలంటే యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచాడు. ఈరోజు మన ఇంట్లో దేవుణ్ణి స్తుతించువారు ఉండాలి. నేను చెప్తాను, మన వచ్చినప్పుడు కానుక ఇచ్చాం. ఎందుకు అయ్యా కానుకంటే మా కోసం ప్రార్థన చేయండి. ఎందుకనంటే ప్రియ దేవుని బిడ్డలారా, నేను విశ్వసించేది ఏంటనంటే, నేను గొప్పని చెప్పుకోవట్లేదు కానీ ఒక 1000 రూపాయలు, ఒక 500, ఒక 2000 ఇచ్చామనుకో కానుక, వారు గొప్పవారు అవుతారని కాదు, వారి అక్కర తీర్చబడుతుందని కాదు. నా బలహీనత ఏంటనంటే, నా బలం ఏంటనంటే, నా ప్రభువు నాకు 500 కంటే 5000 కోట్ల మించిన ఆశీర్వాదం ప్రభు నాకు ఇస్తాడు. ఆ విశ్వాసం నాది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియులారా, అట్ ద సేమ్ టైం మన కుటుంబంలో నేను కోరుకునేది ఏంటంటే ప్రార్థన చేసేవారు కావాలి. ఎవరు కావాలమ్మా? ప్రార్థన చేసేవారు కావాలి. గాయకులు, దేవుని స్తుతించువారు ఉండాలి. నిత్యం ప్రతి చిన్న సమస్య రాగానే భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, కోడలైనా, అత్త అయినా, మామ అయినా ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? ఇంటి మీదకి పోట్లాడడం కాదు, సీర నడుము చుట్టుకొని, కంకణం కట్టుకొని, టవాలు కుట్టుకొని రే అనడం కాదు. ప్రార్థన చేయాలి. ప్రభువా ఏంటి నాయనా, ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా, ప్రభువుకు అప్పగించుకోవాలి, ప్రభువుకు అప్పగించుకోవాలి. ఈ యొక్క యూదా వారు యెహోషువపాతు చేసినటువంటి పని ఏంటంటే, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు ఎలా ఉన్నారంట? వారు పరిశుద్ధ అలంకారము ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరము ఉండును. సైన్యం ముందర అర్థమవుతుందమ్మా? అంటే ప్రార్థించేవారు, దేవుణ్ణి స్తుతించేవారు ఎక్కడుంటారంటే సైన్యము ముంగటి భాగాన ఉంటారు. అంటే స్తుతించేవారు, గాయకులైన వారు ప్రియులారా మొదట ఉంటారు. మనం చూస్తాం కదా, నిన్నైనా ప్రతిష్ఠ రోజైనా వారు స్టేజ్ ఎక్కి ముందు పాడగలిగారు, నిన్నైనా ముందుండి పాడగలిగారు. ఇక్కడ యెహోషువపాతు కూడా ప్రియులారా ఏం చేస్తాడనంటే, యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారము ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరము ఉండును. ఆయనను స్తుతించుడి, ఆయన స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. హల్లెలూయా. నియమించాలి, మనము నియమించుకోవాలి. అయ్యో నేను దేవుణ్ణి స్తుతించుటకు, దేవుణ్ణి ఘనపరుచుటకు గాయకునిగా నీవు నియమించుకో, నీవు ప్రత్యేకపరుచుకో. ఎన్ని రోజులు ఈ సమస్య కలవరము, ఎన్ని రోజులు ఇబ్బంది అని చెప్పి నీవు గాయపరుచుకుంటే నువ్వు ఇంకా కృంగిపోతావు, సాతానుడు నిన్ను ఇంకా కృంగదీస్తాడు. కానీ నువ్వు లేచి, అందుకోసమే నువ్వు లేచి దేవుని స్తుతించు. రే మన కోసం ప్రార్థన చేయండి అని ఇంట్లో వాళ్ళకి చెప్పు,
కుమారులకు చెప్పు, కోడలకు చెప్పు, దైవ సేవకులు చెప్పు, నిన్ను ఎవరు మంచిగా ప్రేమించే వారి కోసం అయ్యా ప్రార్థన చెయ్యి అని ప్రభువుని అడుగు. నా ప్రేమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, యెహోషువపాతు రాజు దేవుణ్ణి స్తుతించే వారిని, గాయకులను ఆయన ఏర్పరిచి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఏం జరిగిందో చూద్దాం. 22వ వచనం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీల మీదను మోయాబీల మీదను షెయోరు మాన్యవాసుల మీదను మాంట్రుగాన్లను పెట్టెను గనుక వారు హతులైరి. హల్లెలూయా. వీరు ఇలా స్తుతిస్తూ ఉంటుండగా, ఇలా పాడుతూ ఉంటుండగా ఈ 4 రకాల శత్రువులైన వారు ఏం చేశారంటమ్మా? హతులైపోయారు, హతమైపోయారు. సహోదరి, సహోదరుడా, నీ కుటుంబములో అప్పుల వారు వచ్చి నిన్ను బాధపరిచుండొచ్చు, నీ శత్రువులు వచ్చి నిన్ను అవమానపరిచుండొచ్చు, నీకున్న రోగం బట్టి నిన్ను మరి నరకని యాతన చేసిండొచ్చు. కానీ దాన్ని బట్టి నీవు దిగులు చెందుతూ, నువ్వు వేదన పడుతూ, నువ్వు మదన పడుతూ కృంగిపోవద్దు. ఈరోజే లేచి దేవుణ్ణి స్తుతించుటకు, గానము చేయుటకు ప్రారంభించు. నువ్వు ప్రారంభించిన వెనువెంటనే నా యేసయ్య ఏం చేస్తాడనంటే, నీకు ఎదురవుతున్నటువంటి ప్రతి దాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడనంటమ్మా? హతమారుస్తాడు. హల్లెలూయా. దేవుడు హతమారుస్తాడంట. దేవుడు హతమారుస్తాడు. స్తుతి అనేది నీ స్థితి మారుస్తుంది. పిల్లారా, ప్రార్థన అనేది నా ప్రేమైన దేవుని బిడ్డలారా నిన్నేం చేస్తుందంటే, ఆ ప్రార్థన దేవునితో మాట్లాడింపజేస్తుంది, స్తుతి దేవుణ్ణి పొగడింపజేస్తుంది. అర్థమవుతుందా అమ్మా? దేవుణ్ణి పొగుడితేనే, దేవుణ్ణి స్తుతిస్తేనే మన స్థితి మార్చబడుతుంది. ఈ లోకములోనే ఎవరైనా అబ్బా అమ్మా నీది భలే పెద్ద చెయ్యమ్మా, భలే ధర్మం చేస్తావమ్మా, ఇదిగో నీ ముఖం చూస్తూనే కనిపిస్తుంది అని చెప్పిందనుకో, ఎవరైనా ఏం చేస్తావో తెలుసా? అబ్బా అని చెప్పి మనకు లేకపోయిన ఇంట్లోదల్లా పెట్టేస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే పొగడతలకు మనం పడిపోతాం. మనం పొగిడితే లేనిదల్లా ఇచ్చేస్తాం. కానీ ప్రియులారా, మనల్ని దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఈరోజు భూమి మీద దేవుణ్ణి స్తుతించటం, స్తుతి దేవుణ్ణి పొగడటం, దేవుణ్ణి కొనియాడటం, ఆయనను మహిమపరచటం, ఆయనను హెచ్చించటం. ప్రియులారా, ఆయనను స్తుతిస్తే నీ స్థితి మార్చబడుతుంది. ఆయనతో ప్రార్థన చేస్తే ప్రియులారా ఏమవుతుందంటే, ఆయనకు నీవు సమీపస్తునిగా అవుతావు కదమ్మా. రోజు మాట్లాడుతూ ఉంటే బంధువుల కంటే ఎక్కువ స్నేహభావం ఉంటుంది, దాయాదుల కంటే ఎక్కువ స్నేహభావం ఉంటుంది. మాట్లాడకపోతే దాయాదులైనా దూరమైపోతారు. ఒకవేళ మాట్లాడుతూ ఉంటే దాయాదులైనా ఒక గొప్ప స్నేహభావం ఉంటుంది. ఇతరులైనా మాట్లాడుతూ ఉంటే బంధువుల కంటే ఎక్కువైపోతారు వారు. అట్ ద సేమ్ టైము దేవునితో నీవు ప్రతిదినం ప్రతి పూట మాట్లాడుతూ ఉంటే నిన్ను దేవుడు స్నేహితునిగా, దేవుని బిడ్డగా, నీతో అనుక్షణము ఆయన నీకు స్నేహితుడిగా ఉంటాడు, నీకు బంధువుడుగా ఉంటాడు, నీకు ఆపద్బాంధవుడుగా నీతో ఆయన నడుస్తాడు. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకోసమే ఈ యూదా వారి గురించి యెహోషువపాతు దేవుణ్ణి స్తుతించుటకు, దేవుణ్ణి మరి గానము చేయుటకు మరి ప్రత్యేకపరిచినప్పుడు, వారు సైన్యము ముందట నిలిచి స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నప్పుడు, ఆ 4 రకాల గుంపులైనటువంటి ఆ యొక్క శత్రువులు హతులైపోయారు. హల్లెలూయా. ఈరోజు నీకున్న స్థితి, ఈరోజు నీకున్న పరిస్థితి హతమార్చబడాలంటే స్తుతి ప్రార్థన, స్తుతి ప్రార్థన, స్తుతి నైవేద్యం, దేవునికి ఇంపైన ధూపం. హల్లెలూయా. దేవునికి నైవేద్యం పెడతాం కదా, మన స్తుతి అనేది దేవునికి ఒక గొప్ప నైవేద్యం. ప్రియులారా, ఆ నైవేద్యమును హోమముగా దేవుడు అంగీకరించి నీ స్థితి మార్చబడుతుంది. అలా దేవుణ్ణి స్తుతిస్తూ వారు అలా వస్తున్నప్పుడు ప్రియులారా, అలా మార్చబడుతూ వారు హతమార్చబడిన తరువాత వారంట 4వ రోజు వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. 4వ దినం 26వ వచనం చదువుదాం ఇప్పుడు. 4వ దినమున వారు
బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అను పేరు. హల్లెలూయా. ప్రియులారా, వీరు ఏం చేస్తారంటే యూదా వారందరూ కూడా దేవుడు వారి పక్షమందు నిలిచి కార్యం చేశాడని చెప్పి 4 దినాలు ప్రయాణం చేస్తే వారు బెరాకా లోయ దగ్గరికి వచ్చారంట. బెరాకా లోయ దగ్గరికి వచ్చారంట. బెరాకా లోయ అనగా స్తుతి అని అర్థం. అక్కడికి వచ్చి వారు ఏం చేస్తారంటే దేవునికి కృతజ్ఞతలు చెప్పారు, దేవునికి స్తోత్రం చెప్పారు, దేవుణ్ణి స్తుతించారు. దేవా, ఇదిగో ఈ సైన్యం, ఈ శత్రువు మరి నుండి జయించడానికి మీ సామర్థ్యం, మీ శక్తి, మీ మహిమ, మీ ప్రభావము మాకిచ్చినందుకై మీకు స్తుతి అని చెప్పి ఆ లోయలో, అంటే వారిని హతమార్చిన తరువాత వారు ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు ఆ బెరాకా లోయలోకి వచ్చారంట 4వ దినం. మనం కూడా ఏం చేస్తాం తెలుసా? దేవుడు ఇప్పుడు రోగం బాగు చేశాడు, ఇక చూసి వచ్చే వారం కల్లా కృతజ్ఞత గుడిగా పెడదాం, స్తుతి గుడిగా పెడదాం అని చెప్పంటాం. వీరు అలా 4వ రోజే, 4వ దినమందే ఆ బెరాకా లోయలోనికి వచ్చి దేవుని స్తుతిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు. ఈరోజు మనము కృతజ్ఞత కలిగి ఉన్నామా దేవునికి? బెరాకా లోయ అనుభవం మనం అందరం కలిగి ఉండాలి. హల్లెలూయా. బెరాకా లోయ అనగా స్తుతి అని అర్థం. మనమందరం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి ప్రియులారా. స్తుతి అని అంటే ప్రియులారా, నువ్వు పని చేస్తూ, నువ్వు వ్యాపారం చేస్తూ పండుకొని దేవుణ్ణి స్తుతించవచ్చు, కానీ ప్రార్థన మాత్రం అది కాదు. ప్రార్థన అంటే ప్రత్యేకంగా నీవు మోకాళ్ళేసి ప్రత్యేకంగా కూర్చొని ప్రభుతో మాట్లాడాలి. ఈరోజు మనం అంటాం కదా, ఏమ్మా కాస్తైనా నిలబడి మాట్లాడలేవా, పోతూనే మాట్లాడతావే అని అంటాం కదా. అలాగే దేవునితో నువ్వు మాట్లాడాలంటే చక్కగా కూర్చొని దేవునితో మాట్లాడు, అది ప్రార్థన. స్తుతి అంటే నువ్వు నడుస్తూ, ప్రయాణం చేస్తూ, పని చేసుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ, నిద్రిస్తూ, మరి వంట చేస్తూ, అది స్తుతించటం. ప్రార్థన అనగా ప్రియులారా, ఒక ప్రత్యేకంగా కూర్చొని మోకాళ్ళేసి దేవునితో, ప్రియులారా స్త్రీలైతే చక్కగా మరి శుభ్రంగా కాల్మోహం కడుక్కొని, మరి తలపై తన యొక్క మరి ఆ యొక్క తలపై చుంగు వేసుకొని చక్కగా కూర్చొని ప్రార్థన చేస్తే దేవునితో మాట్లాడటం. ప్రార్థనకు స్తుతికి చాలా తేడా ఉంది. స్తుతి అంటే ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాగైనా చేయొచ్చు స్తుతి. ప్రార్థన అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి. కాబట్టి ఈ బెరాకా లోయ అనగా స్తుతి అని అర్థం. ప్రియులారా, నా జీవితంలో ప్రతి దినం దేవుణ్ణి స్తుతించు. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే అమ్మా అంటాం, అదే యేసయ్యాని దేవుని స్తుతించు, అది స్తుతి. అమ్మా అంటే దేవుని జ్ఞాపకం చేసుకోవటం, యేసయ్యా అంటే దేవుని స్తుతించి ఆయనను జ్ఞాపకం చేసుకోవటం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బెరాకా లోయలో ఉన్నటువంటి గొప్ప అనుభవం ఏంటంటే స్తుతి, స్తుతి, స్తుతి. స్తుతి లేకపోతే నీ స్థితి మార్చబడదు, నీ ప్రవర్తన మార్చబడదు, నీ కుటుంబం మార్చబడదు. ప్రతి సమయంలో, ప్రతి గడిగలో, ప్రతి వేళలో దేవుణ్ణి స్తుతిస్తుండగానే నీకు తెలియని రీతిలో నీలో నుండి గొప్ప మహిమ, నీలో నుండి గొప్ప మరి స్పిరిచువల్, నీలో నుండి గొప్ప వెలుగు మరి ఉద్భవింపబడుతుంది. నీకు తెలియకుండానే అనేకమైన ఆటంకాలు, అనేకమైన శత్రువు కోటలు కూలిపోతూ ఉంటాయి. కాబట్టి స్తుతి అనేది చాలా అవసరం. ఆ స్తుతి అనే అనుభవంలోనికి మనం వద్దాం. అదే బెరాకా లోయ. బెరాకా లోయ అనుభవాన్ని బట్టి యూదా ప్రజలు, యూదా రాజ్యము ప్రియులారా మరి రక్షింపబడింది. ఆ శత్రువు సామ్రాజ్యములో నుండి వారు రక్షింపబడ్డారు. ఈరోజు నీకున్న పరిస్థితిని బట్టి నీ పిల్లలు, నీ భర్త, నీ యొక్క కుమారులు, నీ కోడాళ్ళు ప్రియులారా, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ శ్రేయోభిలాషులందరూ కూడా రక్షింపబడాలి అని అంటే స్తుతి అనే నైవేద్యం, హోమం నువ్వు కలిగి ఉండాలి. అలాంటి స్తుతి గనక నీకుంటే నీ స్థితి ప్రభువు మాటిస్తూ గానం చేయి, భయంకరంగా మారిపోతావు, భయంకరంగా మారిపోతావు. ఎందుకనంటే దేవుణ్ణి స్తుతించి గానం చేసిన వారు ఎవ్వరూ నష్టపోలేదు, ఎవ్వరూ దరిద్రులు కాలేదు.
ధనవంతునిగా చేశాడు, దేవుడు మహిమపరిచాడు, దేవుడు హెచ్చించాడు అలాంటి వారిని. ఆ రీతిగా దేవుడు మనల్ని అభిషేకించి మార్చునుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మనందరి విడికిలో ప్రభు దీవించునుగాక.